టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఒక హీరో శకం తనదైన సరిష్మతో శతాబ్ద కాలం పాటు నెంబర్ 1 హీరోగా చక్రం తిప్పారు. అయితే ఇప్పుడు మెగా చైర్ పై ప్రభాస్ కన్ను పడిందట. అయితే మెగాస్టార్ చిరంజీవి తన మెగా చైర్ ని వదులుకోవాల్సిందేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అందరికి ముందు గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన నెంబర్ 1 హీరోగా సుదీర్ఘకాలం పాటు తన ప్రస్తావాన్ని కొనసాగించారు. పౌరాణిక సాంఘిక చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు మన సీనియర్ ఎన్టీఆర్. ఆయనతో పాటు ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్స్ టాలీవుడ్లో ఉన్నప్పటికీ మరి నెంబర్ 1గా నిలవడానికి మెగా చైర్ మాత్రం అతని నుంచి ఎవరూ లాక్కోలేకపోయారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి ఆ స్థానంలోకి వచ్చారు. టాలీవుడ్ సినిమాకి కమర్షియల్ హంగులు హద్దుకుని కలర్లోకి మారిన తర్వాత డ్యాన్సులు, ఫైట్లతో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మరి ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్లో నెంబర్ 1 హీరో స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అందుకోగలిగారు. మరి టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నా సరే అయితే మెగాస్టార్ ఇమేజ్ను మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోయారు. ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే అందరికీ మెగాస్టార్ చిరంజీవినే గుర్తొస్తారు. అంతగా టాలీవుడ్ సినిమా చరిత్రలో చిరంజీవి తనదైన ముద్ర వేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అదే చరిష్మాని కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇప్పుడు మెగాస్టార్ సీనియర్ హీరోల జాబితాలోకి వెళ్ళిపోయారు. అయితే అతని తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా చైర్ ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య చాలా కాలంగా పోటీ నడుస్తుంది. అయితే సడన్ గా మెగా చైర్ పై ప్రభాస్ కన్ను పడిందనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మరి బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ అమాంతం పెరిగిపోయాయి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. మరి పాన్ ఇండియాలో ప్రభాస్ సౌండ్ గట్టిగానే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు విషయానికి వస్తే ఇంకా పాన్ ఇండియాలో సరైన హిట్ పడలేదు. మరి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న ఏకైక 1000 కోట్ల హీరోగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఇక డార్లింగ్ సినిమా విషయానికి వస్తే ప్రమోషన్ చేసినా చేయకపోయినా సరే ప్రభాస్ ఆ సినిమాలో ఉన్నాడనే టాక్ వినిపిస్తే చాలు ఆ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఆ విధంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ప్రస్తుతం ప్రభాస్ రూల్ చేస్తున్నాడని చెప్పుకోవడంలో సందేహం లేదని చెప్పుకోవచ్చు. సినీ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు టాలీవుడ్లో మెగాస్టార్ తర్వాత నెంబర్ 1 హీరో బ్రాండ్ మెగా చైర్ కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ గట్టి పోటీనే ఇచ్చారు. అయితే వీళ్ళందరినీ బీట్ చేస్తూ ప్రభాస్ ఇప్పుడు మెగా చైర్లో దర్జాగా కూర్చునే రేంజ్కి వచ్చేసాడనే సినీ ప్రముఖులు సైతం అభిప్రాయపడుతున్నారు. కల్కి మూవీ పాన్ ఇండియా రేంజ్లో ఈ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అతని నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్ లో మార్కెట్ క్రియేట్ అవుతుందని టాలీవుడ్ సినిమాకి హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన డార్లింగ్ ప్రభాస్ మెగా చైర్ లో కూర్చోవడానికి పూర్తి స్థాయిలో అర్హత కలిగి ఉన్నాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్ టచ్ చేసింది. ఈ ఫీట్ ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హిస్టరీలో ఏ హీరో కూడా టచ్ చేయలేదు. అందుకే ప్రభాస్ మెగా చైర్ ని అధిష్టానించే అర్హత ఉన్న ఏకైక హీరోని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.